హాయ్! ఇది మీకు తెలుసా? ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ మోటివేషనల్ స్పీకర్‌లు ఎక్కడుంటారో తెలుసా? కరెక్ట్‌గా రాత్రి 10 గంటలకి బెడ్ మీద పడుకునే ముందు. ప్రతి ఇంట్లోనూ ఇలా ఒకరు తయారవుతుంటారు. ఫోన్‌లో ఏదో ఒక ఫిట్‌నెస్ వీడియో చూడటమే ఆలస్యం. మనోళ్ళకి ఎక్కడ లేని పూనకం వచ్చేసి ఇలా అంటారు. అమ్మా! రేపటి నుంచి చూడు నేను ఎలా మారిపోతానో పొద్దున్నే 5 గంటలకే అలారం కంటే ముందే లేచిపోతా. యోగా చేస్తా, మెడిటేషన్ చేస్తా. రేపటి నుంచి జంక్ ఫుడ్స్ కూడా అన్నీ బంద్. ఓన్లీ హెల్తీ డైట్ తింటా. హ్మ్. రాత్రి పడుకునే ముందు మనోళ్ళు ఇచ్చే స్పీచ్‌లు వింటే ఒలింపిక్స్ అథ్లెట్లు కూడా తలదించుకోవాలి. కానీ కట్ చేస్తే పొద్దున్నే 6 అవుతుంది. అలారం అరుస్తూనే ఉంటుంది. అమ్మ వచ్చి దుప్పట్లాగుతూ లేవే యోగా చేస్తా అన్నావు అని అంటే లోపల నుంచి ఒక నీరసమైన వాయిస్ వస్తుంది. అబ్బా అమ్మా నువ్వు వెళ్ళు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తర్వాత చేస్తారే అని అంటారు. నిజం చెప్పండి, మీ ఇంట్లో కూడా ఇలాంటి రేపటి తరం యోగా గురువులు ఉన్నారా? అసలు ఈ రేపు అనే మాయ వెనుక ఉన్న రహస్యం ఏంటి? రాత్రి పడుకునేటప్పుడు మన మెదడు చాలా రిలాక్స్గా ఉంటుంది. అప్పుడు మనకు ప్రపంచాన్ని జయించేసేంత మోటివేషన్ వచ్చేస్తుంది. కానీ పొద్దున్నే లేచేసరికి ఆ వేడి బెడ్, ఆ మెత్తటి దిండు ఇచ్చే సుఖం ముందు యోగాసనాలు, ప్రాణాయామాలు అన్నీ బలాదూరైపోతాయి. ఈ ఒక్కరోజు పడుకుంటే ఏమవుతుందిలే, రేపటి నుండి పక్కా చేద్దాం అని మైండు మనల్ని చాలా ఈజీగా మోసం చేసేస్తుంది. దాంతో ఇలా వాయిదా వేస్తుంటారు. పిల్లలు, ఇక్కడ ఒక విషయం గమనించాలి. మీరు మీ అమ్మని మోసం చేయట్లేదు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. రోజు చేస్తాలే, చేస్తాలే అనుకుంటూ కూర్చుంటే చివరికి మీ ఆరోగ్యం కూడా తర్వాత చూసుకుందాంలే అని చేతులెత్తేస్తుంది. ఈ చిన్న అలవాటు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప జీవిత సత్యం ఉంది. జీవితంలో సక్సెస్ అవ్వాలన్నా, హెల్తీగా ఉండాలన్నా మనకు కావాల్సింది ఒకే రోజులో చేసే పెద్ద పెద్ద ప్రయోగాలు కాదు. రోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు. ఈ రోజు నుంచే గంటల తరబడి యోగా చేయాల్సిన అవసరం లేదు. కేవలం టైంకి నిద్ర లేవటం అనే ఒకే ఒక చిన్న అలవాటుతో మొదలుపెట్టండి. బెడ్ మీద నుంచి లేచి నుంచోవడమే మీ మొదటి విజయం. మాటలు చెప్పటం చాలా ఈజీ. కానీ దాన్ని చేతల్లో చూపించినప్పుడే మీకంటూ ఒక వాల్యూ ఉంటుంది. అమ్మ లేపితేనే లేవడం కాదు, మీ బాధ్యత మిమ్మల్ని నిద్ర లేపాలి. రేపు అనేది ఎవ్వరికీ రాదు. ఉన్నదల్లా ఈరోజు మాత్రమే. సో మై డియర్ గైస్, రాత్రిపూట డైలాగులు ఆపేసి రేపొద్దున్నే అలారం మోగగానే బెడ్ దిగటానికి రెడీ అవ్వండి. ఈ వీడియోని రాత్రిపూట తోపులా మాట్లాడి పొద్దున్నే లేవని మీ ఫ్రెండ్స్కి ఇప్పుడే షేర్ చేసి ట్యాగ్ చేయండి. చూద్దాం రేపొద్దున ఎంతమంది నిజంగా లేచి యోగా చేస్తారో.